హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. నేను మీ మహేష్. 4th ఫేజ్ కౌన్సిలింగ్ కావాలి. ఏపీ, ఈఏపీ సెట్, ఎంపీసీ పరంగా 4th ఫేజ్ కౌన్సిలింగ్ కావాలి అని కామెంట్ సెక్షన్లో అండ్ అదేవిధంగా నాకు పర్సనల్గా మెయిల్స్, కాల్స్ అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అడుగుతూ ఉన్నాను అనమాట. 4th ఫేజ్ కౌన్సిలింగ్ పెడితే బాగానే ఉంటుంది, కానీ 4th ఫేజ్ కౌన్సిలింగ్ పెట్టరు. నిజం, 4th ఫేజ్ కౌన్సిలింగ్ పెట్టినా సరే పెద్దగా ఉపయోగం మీకు ఏమీ ఉండదు. మీరు అనుకున్నట్టు చాలా యూట్యూబర్స్ వాళ్ళు వీళ్ళు చెప్పారు, ఏమని మస్తు సీట్స్ ఖాళీ ఉన్నాయి, మనం డిమాండ్ చేద్దాం, అడగంది అమ్మాయిని అన్నం పెట్టద్దు, ఏదో కొన్ని డైలాగులు నేను చూసిన. సో ఐ అగ్రీ, వాళ్ళు చెప్పినంత కరెక్టే, సీట్స్ ఉన్నమాట కరెక్టే అండ్ అదేవిధంగా మనం అడగంది వాళ్ళు ఏం చేయరు, అన్నీ కరెక్టే. కానీ సీట్స్ ఎక్కడ ఖాళీగా ఉన్నాయి? చిన్న కాలేజెస్. ఆ కాలేజెస్కి అట్లీస్ట్ NAC కాదు కదా, NBA అక్రిడేషన్ కూడా లేదు అండ్ పర్మనెంట్ అఫిలియేషన్ కూడా లేదనమాట. అండ్ అదేవిధంగా ఆ కాలేజెస్కి బస్ ఫెసిలిటీస్ లేవు, ప్లేస్మెంట్స్ కాదు కదా, కనీసం ప్లేస్మెంట్స్ సెల్గా ఉండనమాట. అట్లాంటి కాలేజెస్లో సీట్స్ ఖాళీగా ఉన్నాయి. మీరు అనుకున్నట్టు ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నారు చెప్పండి సీట్స్? మీరు అనుకున్నట్టే ఒక 20,000 ఉన్నాయని చెప్తాం. అంటే ఒక కాలేజీకి ఈజీగా 200-300 వేసుకోండి సీట్స్, అవునా? అలా వేసుకున్నా సరే మీరు అనుకున్న కౌంట్ ఈజీగా చిన్న కాలేజ్ బొచ్చులు ఉన్నాయి. అండ్ వాటితో పాటు సివిల్, త్రిబుల్, మెకానికల్ బ్రాంచెస్ ఖాళీగా ఉన్నాయి. ఏది టైర్ 2 అంటే అటానమస్ కాకుండా చిన్న కాలేజెస్లో కొన్ని కాలేజెస్లో సివిల్, మెకానికల్, త్రిబుల్ ఒకటి అలా కొన్ని కాలేజెస్లో ఉన్నాయి, కొన్ని కాలేజెస్లో పూర్తిగా ఉన్నాయి. మీరు గమనిస్తే మీకు కావాలంటే చెప్పండి, ఖచ్చితంగా ఏ కాలేజెస్లో ఏంటి అనేది మీకు రిలీజ్ చేస్తారు, ఎంసెట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఆ డేటా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీకు ఉంది ఓన్లీ కేవలం మీకు అవసరలేని బ్రాంచెసే మీకు అక్కడ ఉన్నాయమ్మా. మీకు అవసరలేని కాలేజెస్ మీకు అక్కడ ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏదైతే జరిగాయో ఇంతకు మించి మెరాకిల్స్ ఏం జరగవు మళ్ళీ 4th ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళినా సరే. ఇంకా మీరు గమనిస్తే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెట్టినందువల్ల చాలామందికి నష్టమే, కానీ ఎవరికి పాజిటివ్ జరగల. మీరు చూసుకొని కావాలంటే అడగండి చాలామందిని, నాకు వచ్చినాయి కాల్స్. ఆదిత్య యూనివర్సిటీ, విట్ఏపీ యూనివర్సిటీ అండ్ అదేవిధంగా JNTU కాకినాడ, ఇలాంటి కాలేజ్ సీట్ వచ్చింది కూడా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి వేరే చిన్న కాలేజ్ వచ్చేసాయి. ఎలా వచ్చాయి? వాళ్ళు కౌన్సిలింగ్ మిస్టేక్. ఇప్పుడు మెయిన్ ఇన్ని కౌన్సిలింగ్ మనకి రావడానికి కారణం కూడా మనం కౌన్సిలింగ్స్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఏ ఆర్డర్లో పెట్టుకోవాలనే చిన్న లోపం వల్లే అండ్ మన ఎక్స్పెక్టేషన్స్ కూడా హై ఉండటం వల్ల ఈ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో చాలామందికి సీట్స్ అనేవి చేంజ్ అయ్యాయి, షఫిల్ అయ్యాయి. కొంతమందికి అయితే ఉన్న కాలేజ్ కూడా, మంచి కాలేజ్ కూడా పోగొట్టుకుని చిన్న కాలేజెస్ కూడా వచ్చాయి. ఎందుకు నేను చెప్తున్నానంటే మీరు గమనించండి, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలి అని ఫస్ట్ వాయిస్ రేజ్ చేసింది నేనే. మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, యూట్యూబ్ పరంగా, యూట్యూబ్ ఛానల్స్ పరంగా ఎక్కడికైనా చెక్ చేసుకోండి, మీకు ఇబ్బంది లేదు. అండ్ హ్యాష్ ట్యాగ్స్ ప్రొవైడ్ చేసింది నేనే, నాలోకేష్ గారితో మాట్లాడదామని చెప్పింది నేనే. అండ్ అదేవిధంగా మన టీం మెంబర్, మన గ్రూప్ అడ్మినే మనం లెటర్స్ అనేవి ఇనిషియేట్ తీసుకొచ్చారు. అండ్ అదేవిధంగా మన గ్రూప్లోనే బాగా హెవీ డిస్కషన్ అయ్యింది. అండ్ వాటి పరంగా ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. నేను చెప్తాను, అందరి సపోర్ట్ వల్లే అది అయింది. నేను ఒక్కరినే నేమ్ వేసుకోను, కానీ చెప్తున్నా. కానీ ఇనిషియేట్ చేసింది ఫస్ట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటే బాగుంటుందని చెప్పి నేను. ఎందుకంటే TS స్టూడెంట్స్, తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ కూడా ఏపీలో చదువుతూ ఏపీకి ఎంసెట్కి ఎలిజిబుల్ అయి ఉన్నప్పుడు ఏపీ ఎంసెట్కి అప్లై చేసి మళ్ళీ వాళ్ళు తెలంగాణ స్టేట్లో చదువుతున్నారు. ఎందుకంటే అక్కడ మంచి కాలేజ్ రావడం వల్ల, అంటే ఈ యొక్క ఎక్కడ ఎంసెట్ అక్కడ ఎంసెట్ రెండు కూడా అప్లై చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు అటు షఫల్ అవ్వటం ఒకటి, అండ్ కొంచెం టాప్ ర్యాంకర్స్ వాళ్ళు వేరే స్టేట్స్కి వెళ్ళడం ఒకటి, ఇట్లా ఇక్కడ రిపోర్టింగ్ చేసి కూడా జాయిన్ అవ్వలేదు, అలాంటి సీట్స్ ఖాళీ అవుతాయి. అండ్ అదేవిధంగా కొంతమంది సెకండ్ ఫేజ్ వచ్చినా రిపోర్ట్ చేయలేదు, అలా ఉన్నాయి సీట్స్. అందుకు థర్డ్ ఫేజ్ పెడితే బాగుంటుందని మనం చెప్పాం. అండ్ మీకు తెలుసో తెలీదు, ఈ యొక్క ట్విట్టర్ అకౌంట్, నా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్, ఇది ఛానల్ సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ కూడా బ్యాన్ చేశారు. ఎందుకంటే అప్పుడు అన్ని మనం ట్వీట్స్ పెట్టడం కానీ అన్నీ చేసాం కాబట్టి. ఓకే, ఎనీవే పాస్ట్ ఇస్ పాస్ట్, మనం దాన్ని మనం ఏమనం. కానీ ఇప్పుడు నేను చెప్తుందంటే 99.99% 4th ఫేజ్ కౌన్సిలింగ్ ఉండదు. మీరు 4th ఫేజ్ కౌన్సిలింగ్ హోప్స్ పెట్టుకొని మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. ఏదైనా ఆల్టర్నేట్ చూసుకుందాం. అంటే మీరు ఎఫర్ట్ చేయగలిగితే కొంచెం మంచి కాలేజీలో మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళటం, లేదా మీకు ఏ కాలేజ్ సీట్ రాకపోతే వేరే స్టేట్స్లో అఫోర్డబుల్ ప్రైస్కి ఏమైనా చెక్ చేసుకోవటం. మ్యాక్స్ పేమెంట్ సీట్స్ కూడా ఫిల్ అయిపోయి ఉన్నాయి. అండ్ చాలామంది
ఆ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అప్పుడు ఉండదేమో అని చెప్పి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ మేనేజ్మెంట్ కోట జాయిన్ అయ్యి తర్వాత థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ మేనేజ్మెంట్ సీట్స్ అనేవి మిస్టేక్ అది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ మేనేజ్మెంట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉండదేమో అనుకొని సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి మేనేజ్మెంట్ కోట జాయిన్ అయ్యారు. అలాంటి సీట్స్ కొన్ని ఉన్నాయి. ఓకే, వాళ్ళకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ వచ్చేసింది. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఎవరైతే కాలేజ్ మేనేజ్మెంట్ మీరు ఏమన్నా ఒక స్టూడెంట్ని ఆల్టర్నేట్ రీప్లేస్ చేయండి, నేను మీకు ఈ యొక్క సర్టిఫికేట్స్ బ్యాక్ ఇస్తామని చెప్తున్నారు. సో అలాంటివి ఏమన్నా చూసుకోండి. అలా అప్పుడు ఏమవుతుందంటే మీకు తక్కువ ఫీజుకి వాళ్ళు కట్టిన ఫీజుకే మీకు సీట్ అనేది వస్తుంది ఎక్స్చేంజ్ పరంగా. అండ్ అదేవిధంగా కుదిరితే కొంత కన్సెషన్ చేయడానికి అడిగి ఉంటారు. ఎందుకంటే తను ఎవరైతే ఉంటారో నియర్లీ 6 lakhs 8 lakhs వరకు బీటెక్ ఖర్చు పెట్టే బదులు ఫీ రిమర్స్మెంట్ వస్తుంది కాబట్టి ఒక 1 lakh నీ కోసం తగ్గించుకుంటారు తను. సో ఇది ఒక బెస్ట్ ఆల్టర్నేట్ వే అనమాట. ఇలాంటివి ట్రై చేయండి. సో దానికి స్టూడెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి అమ్మా. సో దాన్ని బట్టి మీరు ఒకటై ఏదైనా పాసిబుల్ అయితే చెక్ చేసుకోండి. ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏమైనా ఉంటే డీల్ సెట్ చేసుకోండి అనమాట. సో ఇలా ఏదైనా ఆల్టర్నేట్ పాసిబుల్ వేస్ చెక్ చేసుకోవాలి. కానీ ఫోర్త్ ఫేజ్ కావాలని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే తప్ప ఏమి ఉపయోగం ఉండదు. కామెంట్ చేస్తే పెద్ద యూజ్ ఉంటుందని నా ఒపీనియన్ అమ్మా. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు. అది ఓన్లీ యూట్యూబ్ కామెంట్స్ పెట్టినందువల్ల యూట్యూబర్స్ రియాక్ట్ అయినందువల్ల అవలా. అది సమిష్ట కృషి అనమాట. సమిష్ట కృషి వల్ల అది పాసిబుల్ అయింది. సో అంతగా ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్కి రెస్పాన్స్ అనేది రాదు. నాకు తెలిసి హార్డ్లీ ఒక 300 నుంచి 500 మందికే ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలని కోరుతున్నారు అనేది నా ఒక అంచనా. మేబీ ఇంకా ఉంటే ఉండొచ్చు. అంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అప్పుడు కూడా అంతే, ముందుకు వచ్చింది కొంచెం మంది, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత అందరూ అప్లై చేసుకున్నారు. ఇది కూడా అంతే, ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ ముందు కొంచెం ఉండొచ్చు, బట్ వన్స్ ఇది అప్రూవ్ అయితే అందరూ వచ్చి మాకు కావాలని చెప్పి మేము అప్లై చేసుకోవచ్చు. మేబీ అది వేరే విషయం. కానీ నేను చెప్తుంది ఏంటంటే నా అప్డేట్స్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పరంగా ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది లేదు. మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. మీకు ఏదైనా కాలేజ్ వచ్చి ఆ కాలేజ్ నచ్చకపోతే ఆల్టర్నేట్గా చూస్ చేసుకోండి. దాన్ని బట్టి ఏమన్నా ప్లాన్ చేసుకోండి. అన్న నేను ఇంకా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ రిపోర్ట్ చేయలేదన్నా అంటే దానికి నేనేం చేయలేనమ్మా. రిపోర్ట్ చేయకపోవడం అనేది నీకు చేసిన బిగ్ మిస్టేక్ అనమాట. రిపోర్ట్ చేసినా సరే నీకు ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎలిజిబుల్ ఉంటుంది కదా. ఇఫ్ ఇన్ కేస్ ఉంటే ఓకే, నీ లాజిక్ ఏంటి, ఏ కాలేజ్ సీట్ రాకపోతే వాళ్ళకి మాత్రం ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ పెడతారనే ఆశలో ఉంటే మరి భ్రమే. అసలు ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉండదు. గాట్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఏదైనా సజెషన్స్ కానీ ఎనీథింగ్ ఉన్నా సరే మేము మీకు హెల్ప్ చేసి పెడతాం. సో అలాంటి డౌట్స్ని కామెంట్ చేయండి. తప్పకుండా వాటికి మేము రిప్లైస్ ఇచ్చి మేము యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తాం.